మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ ఉన్నాను. ఒకసారి మాట్లాడదాం. తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏదైతే ఏర్పాట్లు అయితే భారీగా చేశారో, సో ఎట్లా చూస్తారన్న తెలంగాణ సంబంధించి జూన్ 2 ఫార్మేషన్ డే 10 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎట్లా ముందుకు పోతుంది? శతాబ్దాల నాగరికత, దశాబ్దాల ఆకాంక్ష, వేల మంది త్యాగము, లక్షల మంది పోరాటము, కోట్ల మంది కళ, నిత్యం జాతర, అనేక కళారూపాల బతుకమ్మ, అనేక భావోద్వేగాల హరివిల్లు నా తెలంగాణ. అలాంటి తెలంగాణ విముక్తి కోసం అనేక పోరాటాలు జరిగినాయి. జూన్ 2వ తేదీన స్వరాష్ట్రాన్ని, స్వపరిపాలన సాధించుకున్నాము. దాన్నే మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ నేపథ్యాన్ని, తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల్ని, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితిని విశ్లేషించుకోవడానికి ఈరోజు మరి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ భవన్లో సమావేశం కావడం జరిగింది. మరి సాధించుకున్నటువంటి తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలవడానికి కేసీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అనేక విధానాలు తీసుకొచ్చిండ్రు. కొత్త పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. సరే, మార్పు పేరు మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. అంటే మార్పు అనేది సహజమండి, అది సహజ ప్రక్రియ, అది ప్రకృతి తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దాన్ని ఎవరు ఆపలేము. కానీ ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం వినియోగించాలి తప్ప, ఇచ్చినటువంటి అధికారాన్ని కేవలం కక్ష తీర్చుకోవడానికి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు వినియోగించి తన దవ్వుకున్నటువంటి గోవిలో తానే పడ్డాడు. ఇప్పుడు హైడ్రా అని, మూసీ అని, లేకపోతే లఘుచర్ల అని, ఫ్యూచర్ సిటీ అని, హెచ్సియు అని, దాని తర్వాత కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కక్షతోని వేసినటువంటి కమిషన్లు కానీ, వీటన్నిటి మీద వల్ల బ్రాండ్ తెలంగాణ ఇమేజ్, బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిని ఈరోజు కనీస సంక్షేమ పథకాలు నడపడానికి కూడా ఈరోజు డబ్బు లేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. కాబట్టి మళ్ళీ ఈ పరిస్థితి నుండి గట్టెక్కించాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యము. బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ కేటీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు గారు వారు నినాదం ఇవ్వడం జరిగింది. ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు తప్పకుండా ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం ప్రేమతోని, ఒక అనురాగంతో పనిచేస్తారు. 100% మళ్ళీ తెలంగాణ తల్లిని విముక్తి చేస్తారు. మిస్ వరల్డ్కి సంబంధించి చాలా ఆరోపణలు వస్తున్నాయి. మిస్ ఇంగ్లాండ్కి సంబంధించి మ్యాగీ కొన్ని ఆరోపణలు చేసింది. ఎట్లా చూడొచ్చు? తెలంగాణ ఇంత చరిత్ర కలిగిన తెలంగాణ వాళ్ళ ఇంత పరువు నష్టానికి పోతా ఉంటే ఎట్లా చూడవచ్చు? మాతృదేవోభవ, ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి. ఆడబిడ్డను ఎంత గౌరవంగా చూసుకుంటామో మన బతుకమ్మను ఆడుతూ ఉంటే మనకు తెలుస్తుంది. అలాంటి ఈ నేల మీద ఆడబిడ్డలను అవమానించినటువంటి చరిత్ర ఆ నిర్వాకం రేవంత్ రెడ్డి గారు చాలా దురదృష్టకరం అండి. రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాలు ఉంటాయి, పోతే పెద్ద విషయం కాదు. పార్టీ వస్తుంది, పార్టీ పోతుంది, ఒక ఆయన ముఖ్యమంత్రి అవుతారు, తెల్లారి ఇంకోరు ముఖ్యమంత్రి, అది విషయం కాదు ఇక్కడ. కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గౌరవాన్ని మంట గలిపినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారిది. ఎంతటి శిక్షకైనా ఆయన అర్హుడే నా ఉద్దేశం. ఎందుకంటే భారతదేశం అంటే ఒక నమ్మకం ప్రజలకి, తెలంగాణ అంటే ఒక అభిమానం ప్రజలకి, ఒక గొప్ప సంస్కృతి, గొప్ప నాగరికత ఈ నేల మీద ఉంది అని చెప్పి భావించి ఎంతోమంది వస్తుంటారు, పోతూ ఉంటారు. అతిథి దేవోభవ మన సిద్ధాంతం. అతిథులను దేవుడితో సమానంగా కొలుస్తాం. కానీ ఈరోజు ఆ ఇంగ్లాండ్కి సంబంధించిన ఆడబిడ్డ ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా ఆమెని అగౌరవపరిచి, ఆమె చెప్పినటువంటి మాటలు నేను చెప్పలేను, నన్ను ఈ రకంగా చూసిందని చెప్పింది, అది నేను చెప్పలేను. కానీ చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణం చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజానీకానికే కాదు, మొత్తం దేశానికే రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పారు. రానున్న రోజు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతుంది? ఎట్లా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చాలా చైతన్యవంతులు. ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇప్పటికే ప్రజలు ఒక ఆలోచనకు వచ్చింది. అంటే మనం ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు వాళ్ళు దొరికినంత దంచుకుంటాను అనేటువంటి అభిప్రాయంలో ఈరోజు ప్రజలు ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షాన్ని భావిస్తున్నారు. హైడ్రా వస్తే ఎవరు పోరాటం చేసినారు, మూసీ వస్తే ఎవరు పోరాటం చేసినారు, లఘుచర్ల, ఫ్యూచర్ సిటీ, హెచ్సియు, గురుకులాలు, ఇప్పుడు బంకచర్ల, ఇట్లా ఏ వచ్చినా కూడా దానికి పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వెంట మనం నడవాలనేటువంటి ఆలోచనకు ఈరోజు ప్రజలు వచ్చింది. కాబట్టి రాజకీయాలు మొత్తము 180 డిగ్రీస్ తీసుకుంటాయి తెలంగాణలో, గుర్తుపెట్టుకోండి. 180 డిగ్రీస్లో రాజకీయాలు నడిస్తే ఇప్పటికే మీరు చూస్తున్న తెలంగాణ భవనం ఈరోజు జనతా గ్యారేజ్ అయిపోయింది. ఎవరికి ఏ ఆపద వచ్చినా విద్యార్థులు, నిరుద్యోగులు, రైతు కూలీలు, కార్మికులు ఎవరు వాళ్ళకి ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. దాని తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకు మాట సాయం చేస్తుంది, వాళ్ళకు న్యాయపరంగా సలహాలు ఇస్తున్నది, న్యాయపరంగా సహాయం చేస్తున్నది.
తప్పకుండా వీళ్ళందరినీ కలుపుకొని సకల జనులను కలుపుకొని మళ్ళీ మన పాత తెలంగాణని తీసుకొచ్చి ఒక సంబరంలాగా చేసుకునేటువంటి రోజును తీసుకొచ్చేది బీఆర్ఎస్ పార్టీ. 100% ప్రజలు కూడా ఆ నమ్మకం ఉంది. రాజకీయాలు కూడా ఆ రకంగా నడుస్తాయి. ఇప్పటికే కేసీఆర్ గారు మరి వారు ఎల్కతుర్తిలో సభ పెట్టి ఒక భరోసాని ఇచ్చారు. ఈరోజు డల్లాస్ కేంద్రంగా కానీ ఇటు హైదరాబాద్ కేంద్రంగా కానీ అటు కేటీఆర్ గారు ఇటు హరీష్ రావు గారు కూడా ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మీరు చూస్తున్నారు, కేటీఆర్ గారు మంత్రి కాదు, కేటీఆర్ గారు ప్రభుత్వ ప్రతినిధి కాదు, కానీ అయినా కూడా వారు ఖండాంతరాలు దాటినా కూడా ఎక్కడ తెలంగాణ బిడ్డలు ఉన్నా నా బిడ్డలే, తెలంగాణ ఆ బిడ్డలకు భరోసానిచ్చేది, వాళ్ళకి బాధ్యతగా పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ అని వాళ్ళు రుజువు చేసింది. ఈరోజు చూసి లేదా మీరు? అక్కడ విద్యార్థులకు ఇబ్బంది అవుతున్నది. ఆ విద్యార్థులకు కావాల్సిన అమెరికాలో ఉండేటువంటి విద్యార్థులు, తెలుగు విద్యార్థులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము న్యాయపరమైనటువంటి మేము సహాయం చేస్తామని చెప్పి, సహకారం చేస్తామని వారు చెప్పినటువంటి మాట నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఖండాంతరాలు పోయిన తర్వాత మాకేం సంబంధం అని అందరూ భావిస్తారు. ఎవరు తీసుకోలేదు, కానీ వారు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము మీకు బాసటగా నిలుస్తామని చెప్పినటువంటి మాట నిజంగా చాలా స్ఫూర్తిదాయకము. మనం చూస్తున్నాం. అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ దేశంలో ప్రతిపక్షం కాబట్టి బయటికి వెళ్ళి దేశం మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ఇంగ్లాండ్ వెళ్ళినా లేదా అమెరికా వెళ్ళినా ఈరోజు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువతకు ఉపాధి కల్పించండి, తెలంగాణ పెట్టుబడులకు ఒక స్వర్గధామం అని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రకటన నిజంగా అది ఒక మార్గదర్శకం, ఒక స్ఫూర్తిదాయకము. ఈ స్ఫూర్తిని అందుకోనైనా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలా, ఈ ప్రాంతం కోసం పనిచేయాలా. నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, ఇట్ ఈజ్ ఓకే. నువ్వు తెలంగాణ వాదులకు రైఫిల్ ఎదురొడ్డి పోరాటం చేసినావు, వాళ్ళ మీద రాళ్ళు ఇసిరేయించే ప్రయత్నం చేసినావు, దట్ ఈజ్ ఓకే. బట్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నికన్న తర్వాతనైనా ఈ నేపథ్యంలో అయినా కేసీఆర్ గారిని చూసైనా కేటీఆర్ గారిని చూసైనా కళ్ళు తెరిచి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు పునరంకితం అయితే నిన్ను తెలంగాణ ప్రాంతము ఈ ప్రజలకు క్షమిస్తుంది.